ఎలాంటి సాసెస్ వాడకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి హెల్తీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లో ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్, పసుపు, కారం అలాగే పెప్పర్ పౌడర్ని వేసుకొని అంతా కలుపుకొని పక్కకు పెట్టేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకోండి. ఇదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్గా వేయించుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు వేసుకొని 50% కుక్ అయ్యాక ఇందులోని సాల్ట్, పసుపు, కారం వేసి మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అలాగే ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి, పెప్పర్ పౌడర్, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరని వేసుకొని హై ఫ్లేమ్లో రైస్ అంతా ప్రీ హీట్ అయ్యేంత వరకు కలుపుకొని చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.